లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపాడు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక వాక్యాన్ని మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గనక చదివితే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వాని నువ్వు పూర్ణ శాంతము గలవారుగా కాపాడుదువు అని ఇక్కడ వాక్యంలో ఉంది. ఈ వచనాన్ని మనం గనక పరిశీలన చేస్తే, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకునునో వారిని దేవుడు పూర్ణ శాంతము గలవారిగా కాపాడుతాను అన్నాడు. దేవుని మీద ఆనుకునే విధానము ఉండాలని చెప్పి ఇక్కడ వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, భక్తిలో మనము ముందుకు సాగుతున్న ఈ క్రమంలో ప్రతి విషయంలో కూడా మనము దేవుని మీద ఆధారపడుచు ఆయన మీద ఆనుకొని మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆనుకొనుట అనే మాటకి సరైన అర్థం ఏమిటంటే, పూర్తిగా ఆయన మీదే ఆధారపడాలి అని. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడాలి అనే ఒక మాటను మనకు అక్కడ అర్థమవుతుంది. ఎప్పుడైతే పూర్తిగా మనం ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆనుకుంటామో, పూర్ణ శాంతము గలవారిగా ఆయన మనల్ని కాపాడుతాడంట. అంటే ఎక్కడైనా ఏదైనా మనకి శాంతముగా, సమాధానముగా, నెమ్మదికరంగా దేవుడు మన జీవితాలను ముందుకు నడిపిస్తాడు. కాబట్టి దేవుని ప్రజలారా, మనము దేవుని మీద పూర్తిగా ఆనుకునే విధానంలో మనం ఉంటే మన హృదయాలకి నెమ్మది, శాంతి, సమాధానం దేవుడు అనుగ్రహించును గాక. కాబట్టి మనందరం కూడా దేవుని మీద ఆనుకుందాము గాక. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.